మీ ఏజ్ 20 నుంచి 35 ఉంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది వీటిలో. అదే మీ ఏజ్ 35 to 50 ఉంటే వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఒకవేళ 50 ఇయర్స్ పైబడి ఉంటే స్టాక్స్ అని, మ్యూచువల్ ఫండ్స్ అని, అవని ఇవని అన్నెసరీగా రిస్క్ మీరు తీసుకోకూడదు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది వీటిల్లో. చూపించేయచ్చు కదా ఇక్కడే, ఎందుకు బ్లర్ చేయడం? జస్ట్ పేర్లు కాదు కదా, వాటి గురించి వివరాలు మీకు తెలియాలా? లైవ్ లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలియాలా? వాటిలో ఉన్న రిస్క్ ఏంటో తెలియాలా? వీటన్నిటిని నేను చెప్పాలి కదా. అయినా ఇంతవరకు మీరు గంటలు గంటలు వీడియోలు ఇన్వెస్ట్మెంట్ చేయండి చేయండి అనేటివి చూసే ఉంటారు. ఇంకా మీరు స్టార్ట్ చేయకపోతే ఆరు స్టార్ట్ చేసినా నేను ప్రాపర్ గా చేస్తున్నానా లేదా, ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ని కన్సల్ట్ అయితే బాగుండేదేమో అని మీకు అనిపించుంటే ఇప్పటికి, దెన్ ఈ వీడియో మీకోసమే. వీటిల్లో నెల నెల ఇంత పెడితే అంతకు వెళ్తుంది, వీటిల్లో నెల నెల ఇంత పెడితే అంతకు వెళ్తుంది అని క్యాలిక్యులేటర్ లో లెక్కలు చెప్పడం కాదు. ఒక్కొక్క దాన్ని కంపేర్ చేస్తూ తక్కువ టైంలో ఎక్కువగా రిటర్న్స్ వచ్చేలా మన డబ్బుల్ని ఎక్కడ పెడితే మనకి ఎంత రిటర్న్ ఏ పాయింట్ కి వస్తుంది, అసలు ఆ ప్రొడక్ట్స్ ఏంటి, వాటిల్లో రిస్క్ ఎంత, ఏ ఏజ్ ఉన్న వాళ్ళు వాటిలో పెట్టాలి, ఏ ఏజ్ ఉన్న వాళ్ళు వాటిలో పెట్టకూడదని ప్రాపర్ గా ఫైనాన్షియల్ ప్లానింగ్ మీరు ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తే ఎలా అయితే మీకు చేస్తారు అలాంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇవాళ జరగబోతుంది. రైట్ ఫ్రమ్ ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి, ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి స్టార్ట్ చేస్తూ గవర్నమెంట్ స్కీమ్స్, గవర్నమెంట్ బాండ్స్, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, అందులోనూ బోల్డ్ రకాలు ఉన్నాయి కదా, లైక్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, మల్టీ క్యాప్ అండ్ మల్టీ అసెట్, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్, ఇలా బోల్డ్ కేటగిరీస్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ లో. అసలు అవన్నీ ఏంటి, అందులో ఎంత రిటర్న్ మనం చూడొచ్చు, ఏ ఏజ్ ఉన్న వాళ్ళు ఏది సెలెక్ట్ చేసుకోవాలి, పూర్తి వివరాలు ఇవాళ వీడియోలో నేను మీకు అందించబోతున్నాను. అండ్ గోల్డ్, సిల్వర్ లో ఎలా ఇన్వెస్ట్మెంట్ అనే దాని గురించి కూడా మాట్లాడుకుంటూ, వీటన్నిటిలో మనం నెల 5,000 పెడుతూ వెళ్తే ₹1,00,00,000 సంపాదించడానికి ఎంత టైం పడుతుంది, వీటి గురించి మాట్లాడుకుంటూ ఫైనల్ గా ఒక ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎవరైతే ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకుంటారు కానీ రిస్క్ ఎక్కువ తీసుకోకూడదు అనుకుంటారు. సో రిస్క్ కొంచెం తక్కువ తీసుకుంటూ, అలానే ఫిక్స్డ్ డిపాజిట్, గవర్నమెంట్ బాండ్స్ లో వచ్చే రిటర్న్ కాదు, నాకు ఎక్కువ రిటర్న్ రావాలనుకుంటారో వాళ్ళని ఉద్దేశించి ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీ కూడా ఇవాళ వీడియోలో మాట్లాడుకుంటూ, ఇది ఒక మాస్టర్ క్లాస్. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు అండ్ స్టార్ట్ చేసినా ఏది పడితే అది కొనేస్తూ ప్రాపర్ ప్లానింగ్ లేకుండా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు, మీకు ఇది చాలా బాగా యూజ్ అయ్యే వీడియో. వీడియోని చూస్తున్న పాయింట్ లో పెడుతున్న ఎఫర్ట్స్ వాల్యుబుల్ అని అనిపించుంటే తప్పకుండా లైక్ చేసి, ఇన్ కేస్ మీరు లైక్ చేయకపోతున్నా కంటెంట్ బాగుంది అనిపించినా మీ వాళ్ళకి షేర్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ చేయని ప్రతి ఒక్కరు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఈ వీడియోతో స్టార్ట్ చేయాలన్నది మా కోరిక. అండ్ ఇవి అవి అని చెప్పి వెళ్ళిపోవడం కాదు, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ప్రభుత్వ పథకాల నుంచి మ్యూచువల్ ఫండ్స్ వరకు ఎలా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది కూడా చివరిలో క్లియర్ గా చెప్పే ఈ వీడియోని ముగిస్తాను. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు అసలు మీరు ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఆల్రెడీ చేయని వాళ్ళైతే లేదు నేను స్టార్ట్ చేయలేదు ఇంకా అని పెట్టండి. చేస్తున్న వాళ్ళైతే వేటిలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు క్లియర్ గా నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేశారంటే, రానున్న రోజుల్లో మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాటిలో ఏదైనా భారీ మార్పులు వచ్చాయనుకోండి, వడ్డీ రేట్ల పరంగా, రిస్క్ పరంగా, రిటర్న్స్ పరంగా, రూల్స్ పరంగా ఏదైనా మారుతున్నా మీకు చెప్పడానికి ఉంటుంది. అండ్ మన వాళ్ళు ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో తెలిస్తే వాటి మీద ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఇంకా మీకు విలువైన సమాచారాన్ని అందించడానికి నాకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మీ బ్రెయిన్ లో ఇప్పటి వరకు ఉంటున్న డేటా మొత్తం తుడిచేయండి. ఇప్పటి వరకు మీరు నమ్మినవి, ఇది కరెక్ట్ ఇది రాంగ్ అనుకుంటున్నవి అంతా తుడిచేసేయండి. క్లీన్ స్లేట్, పలక ఉంటుందా దాన్ని క్లీన్ చేసి ఫస్ట్ నుంచి రాస్తూ వద్దాం. ముందు నేను మీకు ఆ పలక మీద రాయాలనుకుంటుంది, ఆ స్లేట్ మీద రాయాలనుకుంటుంది రిస్క్, రిటర్న్. రిస్క్ ఎంత ఎక్కువ తీసుకుంటే రిటర్న్ అంత ఎక్కువ ఉంటుంది అనేలా ఇప్పటి వరకు మీకు చాలా దగ్గర కనిపిస్తూ వచ్చి ఉంటుంది. ఎగ్జాంపుల్, రిస్క్ 15% మీరు తీసుకుంటే మీరు పెడుతున్న 1 lakh, నెక్స్ట్ 5 years లో 2 lakh, 10 years లో 4, 15 లో 8, 20 కి 16 lakhs అండ్ 30 years కి 66 lakhs అవుతుంది. ఒకవేళ కొంత రిస్క్ దానికంటే తక్కువ తీసుకొని 12% రిటర్న్ కి ఎక్స్పెక్ట్ చేస్తే కేవలం 3% కదా తగ్గించాం. కానీ అదే 30 years కి అందులో సగం కంటే తక్కువ, అంటే 66 లక్షల్లో సగం, సుమారుగా 30 లక్షలు మాత్రమే మనం ఇందులో సంపాదించుంటాం. అది కూడా నాకొద్దు, ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్ డెట్ లోకి వెళ్తాను, బాండ్స్ లోకి వెళ్తాను అనుకొని 6.5%, 7% రిటర్న్ కి మీరు చూస్తే సేమ్ అదే 30 సంవత్సరాల్లో 6,60,000 మాత్రమే సంపాదించుంటాం. ఈ 3 కేసుల్ని మీరు బాగా గమనించారంటే పెట్టిన డబ్బులు ఒకటే, వెయిట్ చేసిన టైము ఒకటే, కానీ ఒకరికి 66 లక్షలు, ఒకరికి 30 లక్షలు, ఒకరికి 6.5 లక్ష. ఎక్కడ మార్పు వచ్చింది? రిటర్న్. ఇది అండర్లైన్ మనం చేయాలి. ఫస్ట్ మనకి ఎక్కడెక్కడ ఎంతెంత రిటర్న్ వస్తుందో బ్రెయిన్ కి అర్థమైతే, మనకి క్లారిటీ ఉంటే అప్పుడు మనం దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి మంచిది చెడ్డది అన్న ఒక క్లారిటీ ఉంటుంది. చాలా మంది రిటర్న్ రిలేటెడ్ గా క్లారిటీ లేక రాంగ్ స్టెప్స్ తీసుకుంటూ ఉంటారు. ఒక ఏజెంట్ వస్తారు, నువ్వు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నీకు అంత వస్తుంది, ఇన్ని సంవత్సరాల్లో అంత వస్తుంది అని చెప్తారు. ఎగ్జాంపుల్ ఇక్కడే 1,00,000 నువ్వు ఇప్పుడు పెట్టావంటే కొన్ని సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో అది 1,30,000, 20 సంవత్సరాల్లో 3.5 లక్ష, 30 సంవత్సరాల్లో 6 లక్షలు అయిపోద్ది అంటారు, 6,60,000 అయిపోద్ది అంటారు, 6 రెట్లు పెరుగుతుంది అంటారు. కరెక్టే, కానీ వేరే వాటిల్లో ఇంకా ఎక్కువ పెరుగుతుంది కదా. అసలు మనకి రిస్కే లేకుండా హైయెస్ట్ రేట్ ఎక్కడ వస్తుంది? రిటర్న్. రిస్క్ నేను కొంచెం తీసుకుంటాను బట్ ఎక్కువ తీసుకోను, కొంచెం తీసుకుంటాను
దీనికంటే ఇంకెంత ఎక్కువ నేను పెంచుకోవచ్చు, ఆర్ నేను రిస్క్ ఎక్కువ తీసుకుంటాను, నా ఏజ్ తక్కువే రిస్క్ ఎక్కువ తీసుకుంటాను, ఎక్కడ నేను డబ్బులు పెట్టాలి. ఇప్పుడు అర్థమైంది కదా, ఒక చిన్న ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు రిటర్న్స్ తో స్టార్ట్ చేద్దామా, ఎక్కడెక్కడి నుంచి తక్కువ నుంచి వెళ్దామా పైకి. సో మీకు ఏజ్ ని బట్టి కూడా నేను ఒక దగ్గర ఆపి మీ ఏజ్ ఎంత అయితే వెయిట్ లో పెట్టాలనేది కూడా ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకువెళ్తాను. బట్ వీటిని స్టార్ట్ చేసే ముందు మనం ఇప్పుడు ఇల్లు కడుతున్నాం. ఇల్లు మనం కట్టేది దేనికోసం? 2-3 సంవత్సరాల కోసమా, 5 సంవత్సరాల కోసమా, 10 కాదు, 20-30 సంవత్సరాల కోసం ఇల్లు కడతాం. అలానే ఇప్పుడు మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ మినిమం 10 సంవత్సరాలు అనుకుంటేనే ఈ వీడియో చూడండి. మీరు 10 సంవత్సరాల కంటే తక్కువ పెట్టుబడులు పెడదాం అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోని క్లోజ్ చేసేసి ఈ ఫిక్స్డ్ డిపాజిట్ లోనో గవర్నమెంట్ స్కీమ్స్ లోనో, ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ చెప్తాను కొన్ని, దాంట్లోనే పెట్టేసేయండి. ఎక్కువ వినాల్సిన అవసరం లేదు, ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. తక్కువ టైం డ్యూరేషన్ కి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అంటే. కానీ అంత పెద్ద టైం డ్యూరేషన్ కి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ అంశం, ఒక మంచి ఇల్లు కట్టాలంటే బేస్మెంట్ ఎలా అయితే ఉండాలో, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ మనం కంటిన్యూ చేస్తూ వెళ్తూ మన మొత్తం జర్నీ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలన్నా మనకు ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఎమర్జెన్సీ ఫండ్ ఏదైనా ప్రమాదకర పరిస్థితులు మనకి ఎదురైనప్పుడు మనం ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా, ఒకరిని అప్పడకుండా, ఒకరి దగ్గర తలదించుకోకుండా, మన ఫ్యామిలీ ఎటువంటి ఇబ్బందులు పడకుండా బ్రతకడానికి మనం ఏర్పాటు చేసుకున్న ఒక కవచం. దానికంటూ స్పెషల్ గా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా మన ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ లోనే అది కవర్ అయిపోతుంది. కానీ అది మీకు తెలియాలి కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను. రెండవది హెల్త్ ఇన్సూరెన్స్. స్టాక్ మార్కెట్ అయినా 14% తో కన్సిస్టెంట్ గా గ్రో అవ్వలేదేమో, కానీ హెల్త్ ఇన్ఫ్లేషన్ మాత్రం 14% తో గ్రో అవుతుంది. ఇవాళ 5 లక్షలు అనుకుంటున్న ఆపరేషన్ కొన్ని సంవత్సరాల తర్వాత 15 లక్షలు, ఇంకొన్ని సంవత్సరాల తర్వాత 40 లక్షలు అవుతుంది. ఆ పాయింట్ లో మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అని వెళ్తే మీ ఏజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మీకు ఇవ్వాలని చూడదు. మీకు ఆల్రెడీ కంపెనీ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటున్నా మీరు కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారినప్పుడు అది మీతో రాదు. అండ్ ఆ కంపెనీ ఇన్సూరెన్స్ లో బోల్డ్ లిటిగేషన్స్ ఉంటాయి. మీ ఫ్యామిలీలో చాలా మందికి అది కవర్ అవ్వదు. చిన్న చిన్న కవర్లు ఇచ్చుంటారు, దాంతో మీరు మిగతా బిల్ ని కట్టుకోవాల్సి ఉంటుంది మీ పాకెట్ లో నుంచి. కాబట్టి ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. నన్ను నమ్మండి, యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ గా చెప్తున్నాను. మీరు ఎక్కడి నుంచైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, కానీ మీ ఫ్యామిలీ కంటూ ఒక పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ ని మెయింటైన్ చేయండి. దాని అవసరం వచ్చిన రోజు మీరు ఎంత ప్రయత్నించినా అది మీకు ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వదు. మీకు ప్రాబ్లం ఉందని, బాగున్నప్పుడే వాళ్ళు వీళ్ళకి ఏం జబ్బులు రావులే అనే ఒక నమ్మకంతో ఇచ్చేస్తారు. కానీ ప్రమాదవశాత్తు మనకి ఎలాంటి పెద్ద జబ్బు వస్తున్నా లక్షలు బిల్స్ మనం వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసుకోవచ్చు. చిన్న మొత్తంలో ప్రీమియం వాళ్ళకి నెల సంవత్సరం కడుతూ వెళ్తే మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి, దీని గురించి ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. ఈవెన్ మీకు తీసుకోవాలని లేకపోతున్నా, ఇంట్రెస్టే లేకపోతున్నా, డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటున్న హెల్త్ ఇన్సూరెన్స్ లింక్ క్లిక్ చేసి మీ వివరాలు, మీకుంటున్న ప్రాబ్లమ్స్, మీ హ్యాబిట్స్ అన్నిటిని ఫిల్ చేసి ముందు కంపేర్ చేసుకోండి. ఎంత ఖర్చు అవుతుందో చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఒక 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ నా మొత్తం ఫ్యామిలీకి తీసుకోవడానికి ఇంత తక్కువ మొత్తంలో అవుతున్నప్పుడు నేను ఎందుకు వెయిట్ చేస్తున్నాను? ఒక చిన్న హాస్పిటల్ బిల్ చాలు కదా, బ్యాంక్ లో ఉన్న మొత్తం ఎఫ్డీల్ని అంతా ఇన్వెస్ట్మెంట్స్ ని లాగేయడానికి. ₹1,00,000 15 సంవత్సరాలు వెయిట్ చేస్తే అయింది 5 లక్షలే. అదే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కొంత మొత్తంలో తక్కువ ప్రీమియంతో కూడా మొదటి సంవత్సరం నుంచే మీకు 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షల దగ్గరగా హెల్త్ ఇన్సూరెన్స్ హాస్పిటల్ బిల్ మొత్తం ఫ్యామిలీకి కడుతుందంటే మనకా లాభం వాళ్ళకా? సో కొంచెం ఆలోచించండి. ఒక్కటి తీసుకోకపోవడం వల్లే చాలా మంది మిడిల్ క్లాస్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ, బయట చిట్టీలు కట్టేస్తూ, బంగారంలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ, రియల్ ఎస్టేట్ లో కొనేస్తూ అన్ని చేసుకుంటూ ఒక్క ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల మొత్తం అన్ని అమ్ముకొని రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఏ ఒక్క ఫ్యామిలీకి ఏర్పడకూడదంటే ఖచ్చితంగా ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. తీసుకునేదో తీసుకోలేదో అదంతా పక్కన పెడితే మీకు అసలు మంచి హెల్త్ ఇన్సూరెన్స్ కి ఎంత డబ్బులు ఖర్చు అవుతుందో మొదట చెక్ చేయండి. తక్కువ అనిపిస్తే ఇమీడియట్ గా తీసుకోండి, లేదంటే మీ నెక్స్ట్ బర్త్డే వచ్చే లోపే ఖచ్చితంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ని ప్లాన్ చేయండి. అండ్ మూడవది టర్మ్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ మనం ఉండగా మనకి మన ఫ్యామిలీకి ఏదైనా జరిగితే లక్షల్లో డబ్బులు హాస్పిటల్ బిల్ కట్టడానికి ఇస్తుంది. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న పర్సన్ కి ఏదైనా జరుగుతూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీకి 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు, 20 కోట్ల వరకు కూడా మనకి టర్మ్ కవరేజ్ ఉంటుంది. అది ఆ పర్సన్ కి ఎంత వయసు, తను ఎంత జీతం సంపాదిస్తున్నాడు, ఆ జీతం సంవత్సరంలో సంపాదిస్తున్న జీతాన్ని 25తో మల్టిప్లై చేసి ఎంతైతే వస్తుందో అంత టర్మ్ ఇన్సూరెన్స్ మనం తీసుకోవచ్చు. ఇందాకటి ఎగ్జాంపుల్ ₹1,00,000 15 సంవత్సరాల్లో అయ్యేది 5 లక్షలే. కానీ ఆ 15 సంవత్సరాల్లో మనిషికి ఏదైనా అయిందనుకోండి, మనం కట్టే ₹500 నెలవారీ ప్రీమియం తో పర్సన్ కి ₹1 కోటి, ఆ ఫ్యామిలీ వాళ్ళకి ₹1 కోటి ఎటువంటి ట్యాక్స్ లేకుండా డబ్బులు బ్యాంక్ లో పడుతుంది. ప్రమాదం చెప్పి రాదు. అండ్ ఆ ప్రమాదం వచ్చినప్పుడు వెనక్కి తిరిగి టర్మ్ ఇన్సూరెన్స్ మనం తీసుకోలేం. అండ్ ముందుగా మనం టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని పెట్టుకుంటే తర్వాత మనం ఏం చేస్తున్నా అవి వర్క్ అవుతున్నా వర్క్ అవ్వకపోతున్నా మన ఫ్యామిలీ కంటూ ఒక రక్షణ ఉంటుంది. సో నిర్లక్ష్యం చేయకుండా హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ఈవెన్ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా, దాని లింక్ కూడా ఇస్తున్నాను. క్లిక్ చేసి మీ వివరాలని ఫిల్ చేస్తే మీ ఫ్యామిలీకి సరిపడే బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటో మీకు ఇలా కనిపిస్తుంది. అండ్ వీళ్ళ సైడ్ నుంచే హెల్త్ ఇన్సూరెన్స్ పరంగా, టర్మ్ ఇన్సూరెన్స్ పరంగా ఎక్స్పర్ట్ మీకు కాల్ చేస్తారు. వాళ్ళు రిలేటెడ్ గా పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ వివరాలు చెప్పి నాకు ఏ పాలసీ బాగుంటుంది మొత్తం వివరాలు తెలుసుకొని తర్వాత మీరు డిసైడ్ అవ్వండి
ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలని, బట్ వివరాలను అయితే తెలుసుకొని ఏ ఇన్వెస్ట్మెంట్స్ చేసే ముందైనా మీరు హెల్త్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని ఉండాలనేది గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ తో స్టార్ట్ చేద్దాం. అక్కడి నుంచి స్లోగా మనకి రిటర్న్ పెరుగుతూ ఉండే ఏ ప్రొడక్ట్స్, గవర్నమెంట్ స్కీమ్స్, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ది ఫిక్స్డ్ డిపాజిట్. రిస్క్ చాలా తక్కువ, రిటర్న్స్ 6 to 7% ఉంటుంది అంతే. ఇక్కడ చూడండి, ఇండియాలో ఉంటున్న టాప్ బ్యాంక్స్ ఇస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్ ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. ఎంతెంత టైం పీరియడ్ కి ఏ బ్యాంక్స్ అధిక వడ్డీలు ఇస్తున్నాయి అనేది కూడా ఇక్కడ మీకు ఉంటుంది. సో ఆల్మోస్ట్ 7% దగ్గరగానే ప్రెసెంట్ ఉన్నాయి. నెక్స్ట్ ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తూ వెళ్తే అది కూడా తగ్గిపోతుంది. సో ఆల్మోస్ట్ కమింగ్ టైమ్స్ లో మీకు 7% ఆర్ 6.5% దగ్గరగా మాత్రమే ఇక్కడ వడ్డీ రేటు వర్క్ అవుతుంది. ఇది ఎవరు చేయాలంటే 5 సంవత్సరాల కంటే లోపు నాకు డబ్బులు అవసరం ఉంది, నేను ఇంకెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయను అనుకుంటే ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్. ఇదే ఆప్షన్ కాదు, మ్యూచువల్ ఫండ్స్ లో కూడా కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, దాంట్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. బట్ ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్. నెక్స్ట్ గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి, అందులో 2 ఉంటాయి, టీ బిల్స్ అని, జీసెక్స్ అని, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని. టీ బిల్స్ అంటే ట్రెజరీ బిల్స్, జీసెక్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన బాండ్స్. ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా బాండ్స్ ఇష్యూ చేస్తుంటాయి. వీటిని మీరు టైం టు టైం వాళ్ళు ఇష్యూ చేసినప్పుడు కొనుక్కోవచ్చు. ఎలా మనకు తెలుస్తుంది ఎలా ఇష్యూ చేస్తున్నారు అనేది? వేరియస్ బ్రోకింగ్ ప్లాట్ఫామ్స్ లో ఇది మనకు కొనుక్కునే అవకాశం ఉంది. ఇది జిరోదాలో వెబ్సైట్ లోకి వెళ్ళారంటే ఇక్కడ మీకు ఎప్పుడెప్పుడు ఇష్యూ చేస్తుంటారు అనేది ఇక్కడ ఇలా డిస్ప్లే అవుతూ ఉంటుంది. అండ్ అలా వచ్చినప్పుడు మీరు వెళ్ళి ఆ బాండ్స్ ని కొనుక్కోవచ్చు. ఇలా ఇక్కడ కూడా సుమారుగా 7 to 8% రిటర్న్ మనకు వర్కౌట్ అవుతూ ఉంటుంది. గవర్నమెంట్ ఒక భరోసా. స్టేట్ గవర్నమెంట్స్ కొంత జాగ్రత్తగా ఉండండి, వాళ్ళకి ఏదైనా కష్టాలు ఉన్నప్పుడు ఆ బాండ్స్ రిలేటెడ్ గా కొంచెం మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. బట్ సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ గా ఇప్పటి వరకు అయితే మోస్ట్లీ ఏ ప్రాబ్లం లేదు. గవర్నమెంట్ స్కీమ్స్, మీరు పోస్ట్ ఆఫీస్ లోకి వెళ్ళి ఆరు ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ కైనా వెళ్ళి ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి చేయొచ్చు. ఇలా చేయాలనుకుంటున్నప్పుడు మీ వయసు కానీ 60 సంవత్సరాలకి దగ్గరగా ఉందనుకోండి, మీరు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లో 8.2% వడ్డీ రేట్ ఉంటూ, సెక్షన్ 80C లో కూడా ట్యాక్స్ బెనిఫిట్ ఉంటూ, 3 నెలలకి దాని మీద వడ్డీ మీ బ్యాంక్ అకౌంట్ లో పడే బ్యూటిఫుల్ పథకం. ఖచ్చితంగా వయసైన వాళ్ళు ఇందులో పెట్టుబడి పెట్టాల్సిందే. మీకు తెలిసిన అమ్మ, నాన్న, వయసైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు మీద ఇందులో డబ్బులు పెట్టండి. ఈ పథకం ఒక వివరాలన్నీ కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నాను. అలాగే ఆడపిల్లలుంటే 10 సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లలకి సుకన్య సమృద్ధి యోజన, ఇది కూడా 8.2% వడ్డీ రేట్ వర్కౌట్ అవుతున్న బ్యూటిఫుల్ స్కీమ్. ఈ రెండిట్లో కూడా రిస్క్ జీరో. నేను ఒక ఆర్డర్ లో చెప్పుకుంటూ వస్తున్నాను. ఫిక్స్డ్ డిపాజిట్ అయిపోయాయి, గవర్నమెంట్ బాండ్స్ అయిపోయాయి, అక్కడ మనకి ఆల్మోస్ట్ ఒక 7 to 8% వర్కౌట్ అయింది వడ్డీ. తర్వాత సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ సుకన్య సమృద్ధి యోజన 8.2% వర్కౌట్ అయింది. ఇప్పుడు ఒకవేళ మీకు అబ్బాయి ఉంటున్నా ఆర్ మీ రిటైర్మెంట్ కోసం మీరు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నా, ఈపీఎఫ్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ప్రెసెంట్ ఇందులో 8.25% దగ్గరగా వడ్డీ రేట్ ఉంది. మరి ఇదే చెప్పొచ్చు కదా సుకన్య సమృద్ధి యోజన ఆర్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ కంటే. అంటే ఇది ఎంప్లాయీస్ మాత్రమే వేయగలిగేది కదా. అండ్ ఇందులో ఒక లిమిటే, ఈపీఎఫ్ ప్లస్ విపిఎఫ్ కలిపి ఇంత మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలం ప్రతి సంవత్సరం, ఇంతకు మించి మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేం. అండ్ ఇది కేవలం ఎంప్లాయీస్ కి మాత్రమే. కాబట్టి ఆడపిల్లలు ఉంటున్న తల్లిదండ్రులు ముందు సుకన్య సమృద్ధి యోజన వేసేయండి. వయసైన వాళ్ళు ఉంటుంటే ముందు ఆ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ వేసేయండి. తర్వాత వీటితో పాటు ఈపీఎఫ్ లో కూడా ఎంత పట్టించగలరో మ్యాక్స్, ఇంతవరకు పట్టిస్తే మీకు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, ఇంత పట్టించేసేయండి. ఈపీఎఫ్ దాని ఎక్స్టెన్షన్ విపిఎఫ్ వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ అడిగి మీ హెచ్ఆర్ ని అడిగి ఇంత మేరకు పట్టించేసేయండి. ఆలోచించద్దు, కళ్ళు మూసుకొని పట్టించండి. ఎందుకంటే ఈపీఎఫ్ లో ట్రిపుల్ ఈ బెనిఫిట్ ఉంది. ట్రిపుల్ ఈ అంటే ఎగ్జామ్ట్. మీరు పెడుతున్న డబ్బులకి ట్యాక్స్ బెనిఫిట్, వస్తున్న రిటర్న్ కి, లాస్ట్ వచ్చే లంసమ్ కి, మొత్తానికి కూడా ఎటువంటి ట్యాక్స్ మీరు కట్టాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత కేటగిరీలో పీపీఎఫ్ వస్తుంది, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇందులో 7.1% మనకి వడ్డీ. బట్ ఇందులో కూడా మనకి ట్రిపుల్ ఈ బెనిఫిట్, ట్యాక్స్ బెనిఫిట్ ఉండడం కారణంగా ఇది మీరు ఏ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ లో ఉన్నారని బట్టి మీకు 8%, 9% ఓవరాల్ నెట్ రిటర్న్ లా కూడా మనం చూడాల్సి వస్తుంది. కాబట్టి ఇది కూడా బ్యూటిఫుల్ ప్రొడక్ట్. ఇక్కడతో మీకు మెజారిటీ ఆఫ్ మంచి స్కీమ్స్ అన్ని ఎండ్ అయిపోతాయి. ఇవి కాకుండా ఇంకొన్ని స్కీమ్స్ ఉంటాయి పోస్ట్ ఆఫీస్ లో. స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి. నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అని, కిసాన్ వికాస్ పత్ర అని, మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అది అయిపోయిందిలేండి. ఇలా ఇంకొన్ని అడిషనల్ స్కీమ్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. బట్ ట్రూలీ మీరు అక్కడతోనే ఆపేయచ్చు. బెస్ట్ థింగ్స్ అంటే అక్కడే, ఇంకే వీటిల్లో పెట్టి మీరు అడిషనల్ గా అడ్వాంటేజ్ ని పొందేదేం లేదు. నా వరకు అయితే అక్కడతో మీరు లిమిట్ చేసేసుకుందాం బాక్స్ ని. ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత నాలెడ్జ్ కాదు ఇక్కడ. ఏది కరెక్ట్ గా తెలుసుకుంటే అది నాలెడ్జ్. ఒకవేళ మీకు నెల ఇన్కమ్ కావాలనుకుంటే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అని ఒకటి ఉంటుంది. 7.4% దగ్గరగా వడ్డీ వర్కౌట్ అవుతుంది. మ్యాక్స్ 15 లక్షల వరకు మీరు డిపాజిట్ చేస్తే మీకు నెల ఇది బ్యాంక్ అకౌంట్ లో పడిపోతుంది. వడ్డీ మాత్రమే. అసలు మళ్ళీ మీకు ఆ టెన్యూర్ అయిపోయిన 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీకు తిరిగి ఇచ్చేస్తారు. మళ్ళీ మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇక్కడతో ఎన్ఎఫ్ మనకి సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ. ఇప్పుడు కొంచెం రిస్క్ పెంచుదామా? స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ లో కూడా డిఫరెంట్ కేటగిరీస్ యాడ్ చేసుకొని వీటి గురించి మాట్లాడుకున్న తర్వాత నేను పోర్ట్ఫోలియో
ని డివైడ్ చేస్తాను ఏజ్ ని బట్టి. మీ ఏజ్ ని బట్టి మీరు వెయిట్ లో ఎంత పర్సెంట్ పెట్టుకుంటే బెటర్ అనేది మాట్లాడుకుందాం. వీటి గురించి మాట్లాడుకునే ముందు ఇప్పటి వరకు మాట్లాడుకుంటున్న డేటా కొంత వాల్యుబుల్ గా అనిపించుంటే, ఎందుకంటే మనం మొత్తం మాట్లాడుకోలేదు, ఏది కావాలో అది మాట్లాడుకున్నాం, లిమిట్ చేసుకున్నాం ఇన్ఫర్మేషన్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవడానికి. ఇప్పుడు మాట్లాడుకునేది కూడా నెంబర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అన్ని నేను మాట్లాడేసి నచ్చింది మీరు తెలుసుకోండి అని చెప్పను. ఏవేవి మంచివో చెప్తాను, మీ ఏజ్ ని బట్టి మీకు ఏది కరెక్టో చెప్తాను. ఇలా ఇన్ఫర్మేషన్ ని ప్రిసైజ్ గా మీకు ఏది కావాలో అలా ఫ్రేమ్ చేయడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అనిపించుంటే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇది మన వాళ్ళతో షేర్ చేస్తే వాళ్ళకు కూడా యూజ్ ఉంటుందని మీకు అనిపించింది అనుకోండి, తప్పకుండా ఈ వీడియోని మన వాళ్ళతో షేర్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు కొంత రిస్క్ ని పెంచే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మనం ఎఫ్డీస్ గురించి తెలుసుకున్నాం, బాండ్స్ గురించి తెలుసుకున్నాం, గవర్నమెంట్ స్కీమ్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం తెలుసుకునేది స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ గురించి. హైయెస్ట్ రిస్క్ కిందకి నేను స్టాక్స్ నేస్తాను. రిస్క్ లో రిస్క్ మీటర్ అనుకుంటే హైయెస్ట్ రెడ్ ఉంటుంది చూసారా, అక్కడ స్టాక్స్ ని పెట్టచ్చు. మధ్యలోకి వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్స్ పెట్టచ్చు. ఎల్లో రెడ్ మిక్స్ అవుతున్న దగ్గర ఫస్ట్ స్టాక్స్ తో చూద్దాం. స్టాక్స్ లో ఎంత పర్సన్ తో గ్రో చేసుకోవచ్చు మన వెల్త్ అనేది కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ఆ పర్సన్ ఒక సైకాలజీ, నాలెడ్జ్ కాదు సైకాలజీ. ఎందుకంటే మంచి రిజల్ట్స్ పోస్ట్ చేశాక, స్టాక్ పెరిగిపోయాక అక్కడ వెళ్ళి కొంటున్నాడా, బ్యాడ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు స్టాక్ లోయర్ సర్క్యూట్స్ కొడుతూ ఎవ్వరు పట్టించుకున్నప్పుడు నెక్స్ట్ 2-3 క్వార్టర్స్ రిజల్ట్స్ ఎలా ఉండొచ్చని తన ఓన్ అనాలిసిస్ చేసుకొని మార్కెట్ అంతా దాన్ని పక్కకు పెడుతున్నప్పుడు తెలివిగా తను అంత లో ప్రైస్ లో వెళ్ళి కొంటున్నాడా, ఆర్ పెరిగిపోతున్న స్టాక్ ఇంకా 2-3 రెట్లు అవ్వడానికి ఛాన్స్ ఉంది బికాస్ మార్కెట్ లో ఆపర్చునిటీ, ఆ సెక్టార్ లో ఆపర్చునిటీ ఉందని తెలివిగా ఆలోచించి కొనగలుగుతున్నాడు. ఇది బిగినర్స్ కి అవ్వని పని. బిగినర్స్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు, రిస్క్ ఎక్కువ ఉంటుంది. మొత్తం డబ్బులు ఒకే స్టాక్ లో పెట్టి మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేశాననే పేరుతో ట్రాప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి స్టాక్స్ మీరు బిగినర్ అయితే పక్కన పెట్టేసేయండి, మనకొద్దు. మ్యూచువల్ ఫండ్స్ దగ్గరికి వెళ్దాం. మ్యూచువల్ ఫండ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఈ వీడియోలో ఉంటుంది. ఈటీఎఫ్ అంటే ఏంటి, మంచి ఈటీఎఫ్ ఎలా తెలుసుకోవాలి ఈ వీడియోలో ఉంటుంది. ఈ 2025 లో మంచి మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, మొత్తం హండ్రెడ్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ని కంపేర్ చేస్తూ చేసిన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. మిమ్మల్ని అడిగేది ఒకటే, నెగ్లెక్ట్ చేయకండి. ఫ్యామిలీ ఇవాళ బాగుండడం ఎంత ఇంపార్టెంటో భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా ఉండడం అంతే ఇంపార్టెంట్. కాంపౌండింగ్ పవర్ నేను నెక్స్ట్ చెప్తాను, మనం నెగ్లెక్ట్ చేస్తున్న దాని గురించి. ఇన్ఫ్లేషన్ ట్యాక్స్ ని మనం బీట్ చేయాలంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ వల్ల అవ్వదు. గవర్నమెంట్ బాండ్స్ కూడా ఇంచుమించుగా బీట్ చేస్తాయి అంతే. ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ లోకి మనం రావాలి. అక్కడ మీకు బ్రాడ్ గా అందరికీ తెలిసిన 3 కేటగిరీలు ఉంటాయి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్. లార్జ్ క్యాప్ ఒక 13-14% రిటర్న్, మిడ్ క్యాప్స్ ఒక 15-16% రిటర్న్, స్మాల్ క్యాప్స్ ఒక 17-18% రిటర్న్. సిఏజిఆర్ తో మనకి లాంగ్ టర్మ్ లో వెల్త్ ని క్రియేట్ చేసి ఉంటాయి. ఇప్పుడు నేను ఇలా చెప్పగానే మరి అందరూ ఆ స్మాల్ క్యాప్ లో పెట్టేస్తారు కదా, 17-18% రిటర్న్ వచ్చేస్తుంది కదా అంటే, వీటి వోలటాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్. సర్టైన్ కండిషన్స్ లో మీరు పెట్టిన డబ్బులు 30-40% లోలో మీరు చూడాల్సి వస్తుంది. తట్టుకోగలరా? తట్టుకోలేమనుకుంటే స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ ని పక్కన పెట్టేసేయండి, ఓన్లీ లార్జ్ క్యాప్స్ తో ఉండండి. లార్జ్ క్యాప్ కూడా కంప్లీట్ ఈక్విటీ అనమాట. మ్యూచువల్ ఫండ్ లో సర్టైన్ కేటగిరీస్ ఉంటాయి. ఆ కేటగిరీస్ ఏంటంటే హైబ్రిడ్ ఫండ్స్ అంటారు, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ అంటారు. వాటిలో ఎలా ఉంటుందంటే డబ్బులు ఈక్విటీలోనూ వెళ్తుంది, బాండ్స్ లోకి వెళ్తుంది, అంటే డెట్ లోకి వెళ్తుంది, ఈక్విటీలోకి వెళ్తుంది, డెట్ లోకి వెళ్తుంది. సర్టైన్ టైం పీరియడ్ ని చూసి ఫండ్ మేనేజరే ఈక్విటీలో ఉంచాలా ఎక్కువ, డెట్ లో ఉంచాలనే డెసిషన్ కూడా తీసుకుంటారు. అలా డెసిషన్ తీసుకోవడాన్ని బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ అంటారు. అలా కాకుండా ఫిక్స్డ్ గా ఈక్విటీలో ఇంత 65% ఈక్విటీలో డబ్బులు పెడతాం, 35% బాండ్స్ లో డబ్బులు పెడతాం అనేటివి హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఎందుకు బెటర్ గా వర్క్ అవుతాయంటే, మార్కెట్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లోకి వెళ్ళినప్పుడు ఈక్విటీలో నుంచి ఫండ్ మేనేజర్ డబ్బులు తీసేసి బయటికి బాండ్స్ లో పెట్టుకుంటాడు. మార్కెట్ పడినప్పుడు ఆ బాండ్స్ నుంచి తీసి ఈక్విటీలో పెడతాడు. సింపుల్ గా ఉందా? కానీ అలా డబ్బులు తీసాక కూడా మార్కెట్ పెరిగితే పెద్ద రిటర్న్స్ ఉండవు కదా. సో బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ ఏంటంటే కంప్లీట్ గా ఫండ్ మేనేజర్ ఒక ఎఫిషియన్సీ మీద నడిచేది. తను కానీ ప్రాపర్ గా ప్లాన్ చేశాడంటే మార్కెట్ పడినా ఆ ఫండ్ పెద్దగా పడదు, ఎందుకంటే ఆలోపే తను ఎక్కువ డబ్బులు బయటికి తీసేసి బాండ్స్ లో పెట్టుంటాడు కాబట్టి. సో మీరు ఫండ్ మేనేజర్ ని స్టడీ చేయగలిగితే, బాగా అనిపిస్తే మాత్రం బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ మంచిగా ఇన్వెస్టర్స్ ఒక వెల్త్ ని ప్రొటెక్ట్ చేసి ఉంటాయి. చాలా ఫండ్స్ ప్రొటెక్ట్ చేశాయి. లేదు నాకు రిస్క్ తక్కువ ఉండాలి, ఈక్విటీ ఫండ్స్ లాగా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ కాదు, ఈక్విటీ లానే నాకు రిటర్న్ ఉంటూ కొంచెం నాకు తక్కువ రిస్క్ ఉండాలి అనుకుంటే హైబ్రిడ్ ఫండ్స్. అంటే ఈ హైబ్రిడ్ లో కూడా అగ్రెసివ్, కన్జర్వేటివ్ అని 2 రకాలు ఉంటాయి. మీకు ఎక్కువ రిస్క్ కావాలంటే అగ్రెసివ్, రిటర్న్ ఎక్కువ కావాలంటే, రిస్క్ తక్కువ, రిటర్న్ కూడా కొంత తక్కువ ఉండాలంటే కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ లోకి వెళ్ళాలి. అండ్ ఇదే మ్యూచువల్ ఫండ్స్ లో నేను చెప్పాను మీకు ఫిక్స్డ్ డిపాజిట్ కాకుండా షార్ట్ టర్మ్ లో డబ్బులు పెట్టుకోవడానికి మీకు ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా ఉందని. అలా మనకి మ్యూచువల్ ఫండ్స్ లోనే లిక్విడ్ ఫండ్స్ అని, అల్ట్రా షార్ట్ డ్యూరేషన్, షార్ట్ డ్యూరేషన్, మీడియం అండ్ లాంగ్ డ్యూరేషన్
మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, డెట్ మ్యూచువల్ ఫండ్స్. బట్ నా సజెషన్ మీరు షార్ట్ టైం పీరియడ్ కోసం డబ్బులు పెడుతుంటే అల్ట్రా షార్ట్ ఆ డ్యూరేషన్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ని చూడండి, లిక్విడ్ ఫండ్స్ ని చూసుకోండి. అండ్ ఇదే మ్యూచువల్ ఫండ్స్ మీకు షేర్ లెక్కన ట్రేడ్ అవడాన్ని ETF అంటాం, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ ముక్కలు చేసి స్టాక్ మార్కెట్ డిమాట్ అకౌంట్ లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఇలా వీటిని ETF లు అంటారు. అవి కూడా మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి. మీరు మ్యూచువల్ ఫండ్స్ అన్న కొనుక్కోండి, ఇవైనా కొనుక్కోండి. ఇక్కడ ఉంటున్న ETF లు అన్ని కూడా మీరు నిఫ్టీ 50 లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నిఫ్టీ 50 మ్యూచువల్ ఫండ్ లో అయినా పెట్టచ్చు, ఆ ETF లో అయినా పెట్టచ్చు. అలాగే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ వాటన్నిటి పరంగా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ETF లు కూడా ఉన్నాయి, రైట్? మరి వీటికి రిటర్న్ ఎంత వస్తుంది? ఇప్పుడు వరకు చెప్పిన మ్యూచువల్ ఫండ్స్ అన్నిటిని కంపేర్ చేస్తున్న టేబుల్ ఇది. స్మాల్ క్యాప్ ఈక్విటీ ఫండ్స్ 15 to 20% రిటర్న్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిస్క్ కేటగిరీ హై. ఎగ్జాంపుల్స్ SBI స్మాల్ క్యాప్, యాక్సిస్ స్మాల్ క్యాప్, DSP స్మాల్ క్యాప్ ఫండ్. ఇది ఎవరికి సూటబుల్? అగ్రెసివ్ ఇన్వెస్టర్స్, ఎవరైతే హై రిస్క్ తీసుకుందాం అనుకుంటారో వాళ్ళకి సూటబుల్. టాక్సేషన్ ఏంటి? మినిమం ఎంత టైం పీరియడ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఇలానే సేమ్ గా మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, మల్టీ క్యాప్, మల్టీ అసెట్. మల్టీ క్యాప్ ఏంటి, మల్టీ అసెట్ ఏంటి? స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్. దీంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా డబ్బులు పెడుతూ మూడింటిని పోర్షన్ గా మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి. లైక్ 60% లార్జ్ క్యాప్, 20% మిడ్ క్యాప్, 20% స్మాల్ క్యాప్. మూడింటిని అలా చేస్తుంటే దాన్ని మల్టీ క్యాప్ ఫండ్స్ అంటారు. అండ్ ఇందులోనే ఇంకొంచెం స్లైట్ డిఫరెంట్ గా మీకు ఫ్లెక్సీ క్యాప్ ఉంటది. వాళ్ళు ఇంకా డిఫరెంట్ కేటగిరీస్ లో కూడా లైక్ వేరే కంట్రీస్ కి సంబంధించిన స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. పరాక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఉందా? ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా 20-25 బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏవేవి ఉన్నాయి. లార్జ్ క్యాప్ లో, మిడ్ క్యాప్ లో, స్మాల్ క్యాప్ లో, ఫ్లెక్సీ క్యాప్ లో. వీటిలో ఎక్స్ప్లెయిన్ చేశానా గోల్డ్ లో ఈ వీడియోలో. ఇందులో మనం మాట్లాడుకున్నాం ఇవన్నీ. మల్టీ అసెట్ ఫండ్స్ ఉంటాయి, ఈక్విటీలో పెడతారు, గోల్డ్ లో పెడతారు, బాండ్స్ లో పెడతారు. డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ వాళ్ళ మల్టీ అసెట్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు. వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి, టాక్సేషన్ ఏంటి, ఎన్ని ఇయర్స్ మినిమం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగిన వాళ్ళు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి కూడా ఇచ్చాను. తర్వాత ఇవి మూడు కూడా డెట్ బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ డ్యూరేషన్. ఎగ్జాంపుల్స్ ఏంటి, వాటి టాక్సేషన్ ఏంటి, మినిమం ఎన్ని డేస్ నుంచి ఎన్ని ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఏ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలని కూడా ఇక్కడ మీకు ఉంటుంది. సో ఇవి రిస్క్ తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ మూడు కేటగిరీలు అనమాట. ఫస్ట్ రిస్క్ ఎక్కువ ఉండేటివి మాట్లాడుకున్నాం, తర్వాత రిస్క్ బాగా తక్కువ ఉండేటివి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీడియం గా హైబ్రిడ్ కేటగిరీ, ఈక్విటీ ఉంటుంది, డెట్ కూడా ఉంటుంది. అందులో కూడా అగ్రెసివ్ హైబ్రిడ్, కన్సర్వేటివ్ హైబ్రిడ్. అగ్రెసివ్ హైబ్రిడ్ లో 65 to 80% దగ్గరగా ఈక్విటీలో డబ్బులు వెళ్ళి మిగిలింది డెట్ లో ఉంటుంది. కన్సర్వేటివ్ హైబ్రిడ్ లో 25% దగ్గరగా మాత్రమే ఈక్విటీలోకి వెళ్తూ మిగిలింది డెట్ లో ఉంటుంది. ఎంత టైం పీరియడ్ మినిమం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే వాటిలో వెళ్ళాలనేది ఎందుకు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారంటే టైం పీరియడ్ తెలియకుండా రాంగ్ ప్రొడక్ట్ లోకి ఇన్వాల్వ్ అయ్యి చాలా మంది ట్రాప్ అయిపోతూ ఉంటారు. లిక్విడ్ ఫండ్స్ ఒక రోజు నుంచి ఒక సంవత్సరం లోపు ఎప్పుడు మీకు డబ్బులు కావాలన్నా దాంట్లో వేసుకోవచ్చు. 6 నెలల నుంచి 2 సంవత్సరాలు మీరు టచ్ చేయాలనుకుంటే అల్ట్రా షార్ట్ డ్యూరేషన్, 1 నుంచి 3 సంవత్సరాలు టచ్ చేయాలనుకుంటే షార్ట్ డ్యూరేషన్. ఇలా డబ్బులు ఎక్కడ ఎంత టైం పీరియడ్ పెట్టాలనే దాన్ని బట్టి ప్రొడక్ట్ డిసైడ్ అవుతుంది. ఈ మొత్తం ఈ మ్యూచువల్ ఫండ్ కంపారిజన్ టేబుల్ మీకు నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో డౌన్లోడ్ కూడా ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్ 100 రకాలు ఉన్నాయి. నేను ఇక్కడతో ఆపేశాను, ఇది మీకు చాలు. ఈ మొత్తంలో మీకు ఎక్కడ మేము పెట్టిన ఎఫర్ట్స్ కనిపిస్తాయంటే మొత్తం డేటా మీ మీద డంప్ చేయడంలో కాదు, ఎక్కడి వరకు మన వాళ్ళకి తెలియాలి, ఇంతకు మించి తెలుసుకోవాల్సిన నీడ్ లేదు. వీటిల్లోనే మన వాళ్ళు చూసుకోవాలని నేను ఆపుతున్నాను. చూసారు ఒక దగ్గర, అది మీకు వాల్యూ యాడ్ చేస్తుంది. మీ టైం ని, మీ రిసోర్సెస్ ని వేటి మీద ఫోకస్ చేయాలో మీకు తెలిసేలా చేస్తుంది. ఇప్పుడు పోర్ట్ఫోలియో బిల్డింగ్ గురించి మాట్లాడుకుందాం. బట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని మాట్లాడే ముందు మెయిన్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడాలి మనం. ఐ మీన్ స్టూడెంట్స్ అయితే ఎర్లీ ఏజ్ లో ఉంటున్నప్పుడు వాళ్ళ కెరియర్ మీద స్పెండ్ చేయడానికి ప్రయత్నించండి. జాబ్ లో జాయిన్ అయిన వాళ్ళైతే వాళ్ళ స్కిల్స్ మీద ఫోకస్ చేసి స్కిల్స్ ని పెంచుకొని ఇంకా ఏదైనా మంచి జాబ్ మనం సంపాదించగలమా దాని మీద స్పెండ్ చేయడానికి ప్రయత్నించండి. బిజినెస్ లో ఉంటున్నా దాన్ని ఏదైనా ఇంప్రూవ్ చేసుకోగలమా వాటి మీద స్పెండ్ చేయడానికి ప్రయత్నించండి. తొందరపడి మార్కెట్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలని చూడొద్దు. మీరు ఇవాళ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే 2000 చేయగలరేమో, బట్ మీ స్కిల్స్ ని పెంచుకొని ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేసుకొని బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకుంటే 5000, 10,000, 20,000 కూడా మీరు అధికంగా సంపాదించే ఇన్కమ్ ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో రైట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా సరే మన మీద అవుతుంది, ఇక మన మీద పెట్టడానికి లేదు. సాచురేట్ అయిపోయాను నా ఇన్కమ్ పరంగా, ఇన్కమ్ నేను పెంచుకోలేను అన్నప్పుడు అప్పుడు ఇన్వెస్ట్మెంట్ ద్వారా వెల్త్ ని క్రియేట్ చేస్తాం. అందులో ఫస్ట్ మీ వయసు 20 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉంటే దాని అర్థం మీరు ఎక్కువ రిస్క్ తీసుకోలే పొజిషన్ లో ఉంటున్నట్టు. నేను రిస్క్ తీసుకోను, నా వయసు తక్కువే, నేను రిస్క్ తీసుకోను అనుకుంటే వెయిట్ చేయండి, ఇంకో కేటగిరీ వస్తుంది. కానీ నా వయసు తక్కువ, రిస్క్ తీసుకుంటాను, 20 to 35 ఇయర్స్ ఉంది, నా పిల్లలకి నేను కొంత ఎక్కువ వెల్త్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను, వోల్టాలిటీ ఉన్నా నేను దాన్ని అర్థం చేసుకోగలను, నాకు అర్థమవుతుంది ఈక్విటీ మార్కెట్ లో వోల్టాలిటీ ఉంటుందని క్లారిటీ ఉందనుకుంటే దెన్ 40% ఆఫ్ ద మనీ అనేది ఫ్లెక్సీ క్యాప్ లో వేసేయండి. 20% లార్జ్ క్యాప్, 20% స్మాల్ క్యాప్, 40% మనం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ లో డబ్బులు వేయడం కారణంగా మన మొత్తం పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా ఒక గ్రోత్ ఇంజిన్ లా అది ఉంటుంది. 20% స్మాల్ క్యాప్ మన ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ ని హైయర్ రిటర్న్స్ కోసం వర్క్ చేస్తుంది. 20% లార్జ్ క్యాప్ కొంత స్టెబిలిటీ మన పోర్ట్ఫోలియోకి ఇస్తుంది. బ్యూటిఫుల్ కాంబినేషన్. మిడ్ క్యాప్ టచ్ చేయాల్సిన నీడ్ లేదు. మిడ్ క్యాప్ టచ్ చేద్దాం అనుకుంటే స్మాల్ క్యాప్ ని తీసేసేయండి. బట్ ఖచ్చితంగా పీపీఎఫ్ లో కానీ ఈపీఎఫ్ లో కానీ మీరు డబ్బులు పెడుతూ ఉండాలి. సుకన్య సమృద్ధి యోజన కానీ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ కానీ మీ పేరెంట్స్ కుంటే ఆర్ మీ అమ్మాయి ఉంటే వాళ్ళ కోసం వేస్తూ ఉండాలి. అండ్
ఇవి మీ నెక్స్ట్ పిల్లల చదువుని, సొంతింటి కళని, మీ రిటైర్మెంట్ ని, ఇంట్లో మొత్తం కావాల్సిన బాగోగుల్ని చూసుకుంటాయి. 20 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉంటున్న వాళ్ళు ఇవి చేయండి. ప్రతి మ్యూచువల్ ఫండ్ నేను చెప్తున్న దానికి ఎగ్జాంపుల్స్ తో సహా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. రైట్, ఇప్పుడు ఇంకో కేటగిరీకి వెళ్దాం అనే లోపు మీరు నన్ను అడగాల్సింది 40% ఫ్లెక్సీ క్యాప్, 20% స్మాల్ క్యాప్, 20% లార్జ్ క్యాప్, మరి మిగతా 20% ఏంటి? గోల్డ్ ఆర్ సిల్వర్. గోల్డ్ కొనాలా సిల్వర్ కొనాలా రీసెంట్ టైమ్స్ లో వీడియో చేశాను. అందులో ఎవరు ఏది కొనాలో క్లియర్ గా చెప్పారు. మీరు ఏది కొంటారు? గోల్డ్ కొంటారా సిల్వర్ కొంటారా? మీకు నచ్చింది కొనండి, కానీ అది 20% యాడ్ చేసి ఉంచుకోండి. రైట్, నెక్స్ట్ మీ ఏజ్ 30 to 45 ఇయర్స్ ఉంటే లార్జ్ క్యాప్ లో 30%, ఫ్లెక్సీ క్యాప్ లో 30%, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ లో 10%, గోల్డ్ లో ఒక 10% పెడుతూ గవర్నమెంట్ స్కీమ్స్ లో పీపీఎఫ్, ఈపీఎఫ్ వాటిలో ఎక్కువ మ్యాక్స్ వేసేసి గవర్నమెంట్ స్కీమ్స్ లో నేను స్టార్టింగ్ లో చెప్పాను గవర్నమెంట్ బాండ్స్ లో వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే ఏజ్ పైబడుతుంది కదా, స్టెబిలిటీ కొంచెం ఇంపార్టెంట్. వోలటాలిటీ మనకి కమింగ్ టైమ్స్ లో నెక్స్ట్ 10-15 ఇయర్స్ లో మీకు డబ్బులు అవసరమయ్యే స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ రిస్క్ వద్దు, మరి ఎక్కువ. నెక్స్ట్ మీ ఏజ్ 35 to 50 ఉంటే 30% లార్జ్ క్యాప్, 30% ఫ్లెక్సీ క్యాప్, 10% గోల్డ్, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ లో ఒక 20%, మిగతా 10% గవర్నమెంట్ స్కీమ్స్ లో కానీ బాండ్స్ లో కానీ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంచండి. ఒకవేళ మీ ఏజ్ 50 అబోవ్ ఉంటే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ లో 30%, లార్జ్ క్యాప్ లో 20%, ఈక్విటీలో ఇంతకు మించి వెళ్లాల్సిన అవసరం లేదు. మిగతాదంతా కూడా గవర్నమెంట్ బాండ్స్, గవర్నమెంట్ స్కీమ్స్, అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ మ్యూచువల్ ఫండ్స్ చెప్పానా డెట్ లో, వాటిలో ఉంచండి. 50% మించి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈక్విటీలో. అది కూడా బ్యాలెన్స్డ్ లోనే ఉంచండి, లార్జ్ క్యాప్ లోనే ఉంచండి. నెక్స్ట్ ఇంకొక 10-20 ఇయర్స్ ఏదైనా ఒక వెల్త్ క్రియేట్ చేయాలనుకుంటే అదనమాట. మిగతాదంతా గవర్నమెంట్ సైడే, గవర్నమెంట్ స్కీమ్స్, గవర్నమెంట్ బాండ్స్, పీపీఎఫ్. ఇంకా కాదనుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్స్. అందులో మీకు సీనియర్ సిటిజన్స్ కి ఒకవేళ మీ వయసు బాగా ఎక్కువ ఉంటే సీనియర్ సిటిజన్స్ కి మంచిగానే 9% దగ్గరగా వడ్డీ రేట్లు వస్తున్నాయి. అందులో సేఫ్ గా అక్కడ ఉంచుదాం. ఎందుకంటే ఇక్కడ డబ్బులు అవసరం అయ్యేది ఎక్కువ ఉంటుంది, రిస్క్ మనం ఎక్కువ తీసుకోకూడదు. స్మాల్ క్యాప్స్ అని లేకపోతే డైరెక్ట్ స్టాక్స్ అని కొంటాను ఏం పోయింది అనుకుంటే మార్కెట్ ఒకసారి వాలటైల్ గా ఒక 3 years కింద ఉంది అనుకోండి, ఆ ఏజ్ లో మనం సఫరింగ్ తీసుకుంటే హెల్త్ కి ఎంత ఇంపాక్ట్. మనకు ఆ టైంలో కావాల్సింది ప్రశాంతత, సేఫ్టీ, పీస్ ఆఫ్ మైండ్, స్ట్రెస్ కాదు. అలాగే చాలా మందికి ₹1,00,00,000 అనేది కలగా ఉంటుంది కదా. నెల నెల మనం ₹5,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్తే ఇందాక మాట్లాడుకున్న అన్నిట్లో ఎంత టైం పడుతుందో ఒక ₹1,00,00,000 రావడానికి చూద్దాం. ఫిక్స్డ్ డిపాజిట్, డెట్ ఫండ్స్, గవర్నమెంట్ బాండ్స్ ఆర్ స్కీమ్స్, స్టాక్ మార్కెట్ ని డెట్ ని కలిపి చూసినప్పుడు, స్టాక్ మార్కెట్ ని గోల్డ్ ని కలిపి చూసినప్పుడు, లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వేసుకుంటే ఎంతెంత టైం పడుతుంది మనం మొదటి కోటి సంపాదించడానికి అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఎఫ్డీల్లో, డెట్ ఫండ్స్ లో 5,000 మనం వేసుకుంటూ వెళ్తే ఒక కోటి రావడానికి 38 సంవత్సరాలు పడుతుంది. లిటరలీ క్లియర్ గా ₹5,000 నెల ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తే మన లైఫ్ టైమ్ లో మనం ₹1,00,00,000 ఎఫ్డీల్లో చూసే పరిస్థితి అయితే కష్టం కదా. బట్ 100% సేఫ్టీ ఉంటుంది అనుకున్నా గవర్నమెంట్ బాండ్స్ అండ్ స్కీమ్స్ లో ఇంకాస్త త్వరగా వస్తుంది. బట్ ఇంకా ఎర్లీగా రావాలంటే మాత్రం మనం స్టాక్ మార్కెట్ ని టచ్ చేయాల్సిందే. రియల్ ఎస్టేట్ ఉంది కదా, మరి అది చాలా మందికి అందుబాటులో లేని విషయం ఇప్పుడు, కాబట్టి నేను అది మాట్లాడలేదు. అండ్ ఇది నేను నెల ₹5,000 గురించి చెప్తున్నది. రియల్ ఎస్టేట్ లో ప్రాక్టికలీ పాసిబుల్ కాదు. ఇక్కడ కొంత డిసప్పాయింట్ అయింటాం. స్మాల్ క్యాప్స్ లో పెట్టిన 20 సంవత్సరాల నెల ₹5,000 17% లెక్కన పెరిగితే కదా. కానీ ₹5,000 మీకు లైఫ్ లాంగ్ ఉండదు కదా, మీ శాలరీ పెరుగుతూ ఉంటుంది. అలా 10% లెక్కన మీ ఇన్వెస్ట్మెంట్ ని మీరు పెంచి మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈసారి ఒక కోటి రావడానికి ఎంత టైం పీరియడ్ పడుతుంది ఇది ఇక్కడ మీరు గమనించవచ్చు. లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే, అంటే 5,000 అలానే వదిలేసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంతో కంపేర్ చేస్తే ఎంత టైం సేవ్ అయింది అనేది కూడా ఇక్కడ నేను మీకు ఇచ్చాను. ఎఫ్డీలో అయితే ఏకంగా 13 సంవత్సరాలు సేవ్ అయింది. అలా వేటిలో ఎంత టైం పీరియడ్ సేవ్ అయింది అనేది కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. బట్ ఇది కాదు బ్యూటీ, కాంపౌండింగ్ బ్యూటీ. సింపుల్ చెప్తాను, స్మాల్ క్యాప్ స్టాక్స్ లో 1 crore రావడానికి నెల 5,000 లెక్కన పెట్టుకుంటూ 17% రిటర్న్ కి చూసినప్పుడు మొదటి కోటి రావడానికి మనకి 17 సంవత్సరాల 2 నెలలు పట్టిందా? అదే రెండో కోటి జస్ట్ 3 సంవత్సరాల్లో మనకు వస్తుంది. మొదటి కోటి 17 సంవత్సరాల 2 నెలల్లో వస్తే రెండో కోటి 20 సంవత్సరాల 9 నెలల్లో వస్తుంది. తర్వాతది ఇంకా తక్కువ, సుమారుగా 2 సంవత్సరాలు, తర్వాతది 2 సంవత్సరాల కంటే తక్కువ, తర్వాతది సుమారుగా 1 సంవత్సరం, తర్వాత నియర్లీ 1 సంవత్సరం, ఇంకంతకంటే ముందుకు వెళ్లే కొద్దీ సంవత్సరం కంటే తక్కువ కాలంలోనే ఒక్కొక్క కోటి మనకి యాడ్ అవుతూ వెళ్తుంది. ఈ సైకిల్ లోకి ఏ ఫ్యామిలీ అనే ఎంటర్ అయ్యిందంటే సంవత్సరానికి ₹1,00,00,000 సంపాదించే ఫ్యామిలీలోకి వెళ్తుంది. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు? స్టార్టింగ్ లో 5,000 స్టార్ట్ చేసింది, కానీ సంవత్సరం 10% తో పెంచుకుంటూ వెళ్తే మనకి ఇది. సరే నేను పెంచను, సంవత్సరం నేను పెంచను, మొదటి కోటి రావడానికి నాకు 38 సంవత్సరాలు పట్టింది. అదే ఫిక్స్డ్ డిపాజిట్ లో నేను ఉంటానంటే రెండో కోటి రావడానికి ఇంకొక 10 సంవత్సరాలే, 38 సంవత్సరాలు ఈసారి పట్టదు.
ఆ తర్వాత కోటి 6 సంవత్సరాల్లోనే వస్తుంది, ఆ తర్వాత కోటి 4, ఆ తర్వాత కోటి 3, ఆ తర్వాత కోటి 3 కంటే తక్కువ, ఆ తర్వాత కోటి 2, 3 సంవత్సరాల్లో. అలా ఫిక్స్డ్ డిపాజిట్స్ లో కూడా కాంపౌండింగ్ పవర్ వర్క్ అవుతుంది. స్టాక్ మార్కెట్ అయితే ఇంకా బ్యూటిఫుల్ గా 2వ కోటికి 4 సంవత్సరాలు, 3వ కోటికి 2 సంవత్సరాలు, 4వ కోటికి 2 కంటే తక్కువ, 5వ కోటికి 1 సంవత్సరం, తర్వాత దానికంటే తక్కువ టైం పీరియడ్ లోనే ఒకనొక టైం పీరియడ్ లో చూస్తే ఒకే సంవత్సరంలోనే మీకు సుమారుగా 2 కోట్ల దగ్గరగా కూడా యాడ్ అయి ఉంటుంది. నెలకు 5,000 రూపాయలు లెక్కన పెట్టుకుంటూ ఎటువంటి చేంజ్ చేయని వ్యక్తికి కూడా చెప్తున్నాను, ఈ సంవత్సరం పెన్షన్ అతనికి కూడా చెప్తున్నాను. ఫస్ట్ కోటి చాలా కష్టం, నేను అదే మీకు ఇక్కడ చెప్పింది. మొదటి కోటి చాలా కష్టం. 1 కోటి రూపాయలు ఒక ఫ్యామిలీ సంపాదించగలిగితే ఆటోమేటిక్ గా ఫ్యామిలీ ఆ మొత్తం నెక్స్ట్ అంతా కూడా దాన్ని టచ్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ లో వదులుకుంటూ వెళ్తే ఎస్డబ్ల్యూపీ ద్వారా డబ్బులు పెట్టుకున్నా అది పెరుగుతూనే వెళ్తుంది. మనం మళ్ళీ దాన్ని టచ్ చేసి వీటిల్లో పెట్టి నాశనం చేయకూడదు. డబ్బుల్ని ఇవని అవని పెట్టి నాశనం చేయకూడదు. కాంపౌండింగ్ కి వదిలేశారంటే అది నెక్స్ట్ జనరేషన్స్ అన్నిటిని టేక్ కేర్ చేస్తుంది. మరి మన పరిస్థితి నెక్స్ట్ జనరేషన్స్ కోసం మనం సంపాదించేది అలా అనట్లేదు. ఇక్కడ మనం పెడుతున్నది 5,000, శాలరీ పెరిగే కొద్దీ మనకి ఇంకా జీతం పెరుగుతున్నప్పుడు ఇంకా మన కోసం కూడా మనం దాన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు కదా. అండ్ ఈ డబ్బులు నెక్స్ట్ జనరేషన్స్ కి ఇవ్వమని ఎవరన్నారు? ఒక పర్టికులర్ టైం పీరియడ్ లో 25 సంవత్సరాలు 26 సంవత్సరాల టైం పీరియడ్ లో మీరే కావాలనుకున్నది తీసుకోండి మీకు అవసరం ఉంటే. బట్ వెల్త్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. రెస్పాన్సిబుల్ గా మనం వెల్త్ ని క్రియేట్ చేసే ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఏ రోజు ఒకరి దగ్గర మనం చెయ్యి చాపాల్సిన అవసరం ఉండదు. మనం కాదు, మన ఎంటైర్ ఫ్యామిలీ తలెత్తుకుని సొసైటీలో బతకడానికి మనకి ధైర్యంగా గుండెల మీద చెయ్యి వేసుకుని ఏం ప్రాబ్లం వచ్చినా నా దగ్గర వెల్త్ ఉందనే ధైర్యంగా బ్రతకగలుగుతారు. మొత్తం ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి దాని రిలేటెడ్ గా ఇలా కంపారిటివ్ గా టేబుల్ ఇచ్చేస్తూ అవి ఏంటి, రిస్క్ ఏంటి, ఎంత రిటర్న్, లిక్విడిటీ ఎలా ఉంటుంది, ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయా, లాక్ ఇన్ ఉందా, అంటే ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా, ఎవరికి ఇది మంచిది అన్న ఒక మొత్తం టేబుల్ లా నేను మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో డౌన్లోడ్ కి ఇస్తున్నాను. చెక్ చేయండి. అండ్ ఫైనలీ క్లోజ్ చేసే ముందు ఎవరైతే స్టాక్ మార్కెట్ సేమ్ రిటర్న్స్ తో స్టెబిలిటీ కావాలనుకుంటుంటారో ఇప్పటి వరకు వర్క్ అయిన స్ట్రాటజీ 50-50% స్ట్రాటజీ, 50% స్టాక్ మార్కెట్ నిఫ్టీలో కానీ ఇంకొక 50% గోల్డ్. సింపుల్ స్ట్రాటజీ, 50-50% స్ట్రాటజీ. ఇది కూడా బ్యూటిఫుల్ గానే చాలా మందికి రిటర్న్స్ ఇచ్చింది. ఇక్కడ చార్ట్ ని కూడా చూడొచ్చు. ఓన్లీ నిఫ్టీలో పెడితే ఎలా, ఓన్లీ గోల్డ్ లో పెడితే ఎలా, 50% నిఫ్టీ 50% గోల్డ్ లో పెడితే ఎంత రిటర్న్ వర్కౌట్ అయిందని. ఇది కూడా ఒక డిఫరెంట్ స్ట్రాటజీ. ఒకసారి థింక్ చేయండి. గోల్డ్ లో పెట్టాలని ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి ఎవరికైనా, వాళ్ళు ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వచ్చు. సో ఎఫ్డీస్ నేను చెప్పాల్సిన నీడ్ లేదు, ఎలానో మీకు ఐడియా ఉంటుంది. గవర్నమెంట్ బాండ్స్ మీకు ఒక లింక్ ఇస్తున్నాను కింద, ఆ లింక్ ని క్లిక్ చేస్తే ఎప్పుడెప్పుడు వాళ్ళు రిలీజ్ చేస్తారో మీకు తెలుస్తుంది. తర్వాత ఇక్కడికి వచ్చారంటే జిరోదాలో ఎప్పుడెప్పుడైతే గవర్నమెంట్ ఈ బాండ్స్ ని ఇష్యూ చేస్తూ ఉంటుందో మీకు డేట్స్ తో పాటు ఇక్కడ ఉందా, ఆ టైమ్స్ లో ఇక్కడ మీకు కనిపిస్తుంది. అక్కడ మీరు డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు. ఒకవేళ మీరు స్టాక్స్ లో కానీ, మ్యూచువల్ ఫండ్స్ లో కానీ, ఈటీఎఫ్ లో కానీ, అండ్ ఈవెన్ గవర్నమెంట్ బాండ్స్ లో కానీ వేటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా ఇవన్నీ కూడా ఒకే ఒక్క దగ్గర అవైలబుల్ గా ఉంటున్న ప్లాట్ఫామ్ మనకి జిరోదా. బట్ యాజ్ ఎ డిస్క్లైమర్ చెప్తున్నాను, ఇలా చెప్పడానికి నాకు జిరోదా వాళ్ళు ₹1 కూడా ఇవ్వలేదు. మీకు నచ్చిన దగ్గర అకౌంట్ ఓపెన్ చేసుకోండి. బట్ ఇది ఇండియాకి సంబంధించిన నెంబర్ 1 బ్రోకర్. నేను ఇందాక చెప్పిన అన్ని కూడా ఇందులో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే వీళ్ళ దగ్గర ట్రాన్సాక్షన్ చార్జెస్ కూడా ఫుల్ టైం బ్రోకర్స్ కంటే డిస్కౌంట్ బ్రోకర్స్ అని వీళ్ళ దగ్గర తక్కువగా ఉంటాయి. అకౌంట్ ఓపెనింగ్ కూడా ఫ్రీ. ఈ జిరోదా ఓపెన్ చేసుకోవడానికి కావాల్సిన లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. దాంతో పాటు ఇండియాకి సంబంధించిన ఇతర టాప్ బ్రోకర్ లింక్స్ కూడా ఇస్తున్నాను. ప్రభుత్వ పథకాలకి మీరు పోస్ట్ ఆఫీస్ కైనా వెళ్ళొచ్చు, పబ్లిక్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కి వెళ్ళి అడిగినా వాళ్ళు మీకు అక్కడే కూర్చోపెట్టి మరి ఓపెన్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్స్ లైవ్ లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎస్ఐపి ఎలా చేయాలి, స్టెప్అప్ ఎస్ఐపి ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈవెన్ ఎస్డబ్ల్యూపీ సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చెప్పాను. గోల్డ్, ఈటీఎఫ్ అండ్ సిల్వర్ ఎలా కొనాలో కూడా మీకు ఈ వీడియోలో ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మాట్లాడితే ఈ వీడియో చాలా లెంత్ పెరిగిపోతుంది. మీకు ఏది రిక్వైర్మెంట్ ఉంటే ఆ లింకులన్నీ కింద ఉంటాయి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో, వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఏది మీరు డబ్బులు పెట్టకపోయినా మీ లైఫ్ లో ఎటువంటి తేడా రాదు. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ ని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం బిలీవ్ మీ, మనం ఎంత హెల్తీగా ఫిట్ గా ఉందాం అనుకుంటున్నా మనం తినే ఆహారం కల్తీ, మనం తాగే నీళ్లు కల్తీ. కల్తీ ఏంటి? నేను ఆర్ఓ వాటర్ తాగుతున్నానంటే అదే వర్స్ట్. దీని రిలేటెడ్ గా అసలు చాలా ఉంది. అలానే ఆల్కలైన్ అని ఇంకొకటి ఏదో అమ్ముతుంటారు, అవి అసలు కంప్లీట్లీ లాజిక్ లెస్. దీని గురించి మాట్లాడితే ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ లేండి. హెల్త్ రిలేటెడ్ గా ఏదైతే నిజం అనుకుంటున్నామో అది అబద్ధం. బయట మీకు ఏవైతే కనిపిస్తే ఇవి మంచివి ఇవి మంచివి అంటున్నారో అవేవి కాదు. పూర్వకాలంలో ఒక 100-200 సంవత్సరాల క్రితం మన వాళ్ళు బతికే వాళ్ళు చూసారా, అది నిజం. ఏదైతే మనం చీచి ఇలానా క్లీన్ గా లేరే, ఇలా చేయాలి కదా క్లీన్ గా అంటే వీటిల్లో వండండి వాటి అని చెప్పుకుంటూ మనం మార్చుకుంటూ వచ్చేసాం. మళ్ళీ వెళ్తారు బ్యాక్ టు ద పురాతన కాలంలో ఉంటున్న పద్ధతులకి. సరే వాటి గురించి వదిలేయండి. మనకు అవైలబిలిటీలో కూడా లేనివి, మనం కంట్రోల్ చేయలేనివి చాలా మన హెల్త్ ని టైం టు టైం ఇంపాక్ట్ చేస్తాయి. ఒక మంచి హాస్పిటల్లో ఇప్పుడు చూపించుకోవాలంటే వేలు లక్షలు ఖర్చు అవుతుంది. భవిష్యత్తులో ఆ హాస్పిటల్ బిల్ ని కూడా మనం ఇమాజిన్ చేయలేం. ఇవ్వాలి మీ మొత్తం ఫ్యామిలీకి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఎలా తీసుకోవాలి, కంపేర్ చేసుకోవాలి, లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. టర్మ్
ఇన్సూరెన్స్ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రమాదం చెప్పి రాదు. మన ఇంట్లో వాళ్ళకి మనం ఇస్తున్న విలువైన కానుక, విలువైన బహుమతి టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటున్న లింక్స్ ని క్లిక్ చేసి మీకు ఎంత డబ్బులు ఖర్చు అవుతుందో చూసుకోండి. అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇంత తక్కువ దానికా నేను ఇంత నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాను, ఇప్పుడు కడతాను వీటినని. వాళ్ళ నుంచి కాల్ చేసి ఎక్స్పర్ట్ ద్వారా మీరు వివరాలన్నీ కనుక్కొని తర్వాత మీకు నచ్చిన డెసిషన్ తీసుకోండి. నెగ్లెక్ట్ చేయొద్దు. హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ విషయంలో మీరు ఒక మంచి పాలసీ, హెల్త్ అండ్ టర్మ్ పాలసీ మీ ఫ్యామిలీకి తీసుకుంటూ ఎమర్జెన్సీ ఫండ్ ని ఫస్ట్ బిల్డ్ చేసుకొని తర్వాత ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా మీ ఫ్యామిలీ అంతా ఆర్థికంగా బాగుంటూ ఆరోగ్యాలతో మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేస్తూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.